అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్షన్ తెలుగు. ఈరోజు మనం తల్లికి వందనంకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందరికీ చాలామందికి ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే మనందరికీ తెలుసు, తల్లికి వందనంకు సంబంధించి చాలామంది స్టూడెంట్ ఆధార్తో చెక్ చేసినప్పుడు మదర్ ప్లేస్లో కిల్లో స్వప్న అని రావడం జరిగింది. అసలు కిల్లో స్వప్న ఎవరు, ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, మనం దాన్ని ఎలా అప్లై చేసుకుని రెక్టిఫై చేసుకోవాలి అని మనము చాలా వీడియోల్లో చేయడం జరిగింది. అలాగే ఆ వీడియోస్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ కిల్లో స్వప్న అని ఎవరికైతే వచ్చిందో వారు మనం చెప్పినట్లు గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఆధార్ అనేది మదర్ యొక్క ఆధార్ అని అప్డేట్ అయ్యి ఆ మదర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. మనకు ఇంతకుముందు చైల్డ్ యొక్క ఆధార్తో చెక్ చేసినప్పుడు ఎన్బిఎం లాగిన్లో మనకి మదర్ ఆధార్ దగ్గర కిల్లో స్వప్న అని చూపించడం జరిగి అలాగే ఇనెలిజిబుల్ అని రావడం జరిగింది. అలాగే రిమార్క్స్ వచ్చేసి ఎంప్లాయ్ అని 6 స్టెప్ పారామీటర్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. సో ఈ తప్పు ఎందుకు జరిగింది ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో. సో మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సో ఎవరైతే ఈ కిల్లో స్వప్న అని వచ్చి మనం చెప్పిన విధంగా గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా ఒకసారి సచివాలయంకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళందరికీ అయితే ఎవరైతే గ్రీవెన్స్ అప్లై చేశారో వాళ్ళందరికీ వాళ్ళ ఒరిజినల్ మదర్ యొక్క ఆధార్ నెంబరు అలాగే పేరు రావడం జరిగింది. ఒకసారి మీరు అందరూ చెక్ చేసుకొని మీకు మారాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే పేమెంట్ అనేది కూడా అందరికీ పడుతుందండి. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటి, గవర్నమెంట్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. గవర్నమెంట్ దృష్టిలో ప్రతి సమస్య గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అంతే గవర్నమెంట్. కాబట్టి ఎవరైతే పేషెంట్గా ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇది గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది, పేరు మారింది. సో వీళ్ళందరికీ త్వరలోనే గవర్నమెంట్ మనీ కూడా క్రెడిట్ చేస్తుంది. మరి ఒకటి, ఈ మధ్య కూడా చాలామందికి లాస్ట్ 2 వీక్స్ నుంచి మొన్న నాన్ ఆర్టీ స్టూడెంట్స్ కాకపోయినా ఎవరైతే ఆర్టీ స్టూడెంట్స్ అని నమోదయ్యారో వాళ్ళందరికీ డబ్బులు క్రెడిట్ అవ్వడం జరిగింది. అలాగే తర్వాత ఎవరికైతే పేమెంట్ ప్రాసెస్డ్ అని పడిందో వాళ్ళకు కూడా చాలామందికి పేమెంట్ అనేది పడడం జరిగింది. సో ఇప్పుడు ఈ కిల్లో స్వప్న అని ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ తల్లి పేరు అయితే మారడం జరిగింది. సో త్వరలోనే వీళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి క్రెడిట్ అవుతాయి. మీరేమీ టెన్షన్ పడవద్దు, మీరు వెయిట్ చేయండి అంతే. గవర్నమెంట్ ఖచ్చితంగా వేస్తుంది. ఒకవేళ మీరు లేదు నాకు తొందరగా పడాలి అది అనుకుంటే మీరు ఒకసారి వెళ్ళి పేమెంట్ అని గ్రీవెన్స్ రైజ్ చేయించుకోండి. నో ప్రాబ్లం. గ్రీవెన్స్ ఎన్నిసార్లు రైజ్ చేయించుకోవచ్చు. అలా అని ప్రతిరోజు వెళ్ళి రైజ్ చేయించుకోవద్దండి. గవర్నమెంట్ వేస్తుంది, కాకపోతే లేదు నేను గ్రీవెన్స్ రైజ్ చేస్తానంటే గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎన్ని చేసినా గవర్నమెంట్ వేయాలనుకున్నప్పుడు మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తుంది, అది దృష్టిలో పెట్టుకోండి. సో ఎవరికైతే మారిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళు మరొకసారి గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. ఒకవేళ ఆ గ్రీవెన్స్ ఎలా రైజ్ చేయాలి ఏంటి అనేది తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, ఆ వీడియోని ఒకసారి చూసి ఆ వీడియోలో ఉన్న ప్రకారము మీరు గ్రీవెన్స్ అయితే రైజ్ చేసుకోండి. మీ డేటా అనేది మారుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.